హాయ్ ఫ్రెండ్స్, మీ లక్కీ పెయింటింగ్ వర్క్స్ ఆర్పి మాట్లాడుతున్నాను. మనం ఓల్డ్ బిల్డింగ్లకి కొన్ని చోట్ల అలాగా ప్యాచ్లు పడతా ఉంటాయి. గోడలకు కానీ సీలింగ్లకు కానీ మనం చేపిస్తూ ఉంటాం. టాపి పని చేపించినప్పుడు ఆ పక్కనున్న గోడలకు కూడా మొత్తం సిమెంట్ అంతా పడిపోయిద్దండి. పడిపోవటం వల్ల గోడలకి అంతా అసహ్యకరంగా ఉండిద్ది. మనం తెలియక ఆ ప్యాచ్ల కొరకు మనం అలాగ వాటరింగ్ చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు పక్కన ఉన్న మరకలు కానీ ఆ సిమెంట్ పడ్డవన్నీ గట్టిగా అయిపోతాయి. మళ్ళీ తర్వాత మనం పెయింటర్ని పిలిచి ఈ గోడలు నీట్గా చేయండి, పెయింటింగ్ బాగా వేయించండి అంటాము. దానివల్ల ఏ ప్రయోజనం లేదండి. ముందుగానే మనం టబ్ మిస్తో మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్యాచ్ వర్క్ చేయించేటప్పుడు నీట్గా చేసిన తర్వాత పక్కనున్న గోడలకు కూడా మీరు నీట్గా క్లీన్ చేసేయాలి. పచ్చి మీద అయితే త్వరగా పోయిద్ది, ఎండిపోయినాక రాదు. కాబట్టి ఆ పచ్చి మీద నీట్గానే క్లీన్ చేయించేసేయండి. వాటర్తో అన్న చీపురుతో చేయించండి ఫ్రెండ్స్. ఓకేనా?